ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో హృదయపూర్వకంగా శుభాభివందనాలు ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు జీవం గల దేవుడు, ఆయన ప్రభావం కలిగిన వారు, మహిమ కలిగిన దేవుడు. ఆయన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరిని తన ఆశీర్వాదాలతోనూ, దీవెనలతోనూ, తన సమాధానంతోనూ, నిరీక్షణతోనూ నింపడానికి సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తున్న రీతిగా మార్పు లేని, మాట తప్పని, మహిమగల దేవుడు మన ప్రభువుని యేసుక్రీస్తు వారు. ఎవరైతే హృదయాలు తెరిచి ఆయన ఆహ్వానిస్తారో, మనస్ఫూర్తిగా ఆయన్ను తమ ప్రభువుగా అంగీకరిస్తారో వారందరి జీవితాల్లో దేవుని ప్రభావము స్పష్టంగా కనబడుతుంది. మీ అందరి జీవితాల్లో దేవుడు ప్రతిరోజు మేలులు జరిగించాలని, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని అందరినీ బలపరచాలని, మీరందరూ కూడా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నతమైన పథంలో కొనసాగాలని మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 98వ కీర్తన మొదటి వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. ఓపెన్ యువర్ బైబిల్ టు సామ్ 98 and verse 1. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నారు. ఆశ్చర్య కార్యములు, ఇంగ్లీష్లో మార్వెలస్ వర్క్స్ లేదా మార్వెలస్ థింగ్స్ అనే ఆ పదాన్ని మనం చూస్తాం. 9 చరణాలు కలిగిన ఈ 98వ కీర్తనలో పరిశుద్ధాత్మదేవుడు పొందుపరిచిన శ్రేష్టమైన అంశాలు ఏంటంటే, మన దేవుడు మన పక్షంగా ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు ఆయన. మన జన్మే ఒక ఆశ్చర్యం కదా. ఇంతవరకు మన జీవితాల్లో ప్రభు ఎబెనేజర్గా ఉండి ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు ఆయన జరిగిస్తూనే ఉన్నారు. కొన్నింటిని మనం అడిగితే చేశారు, కొన్నింటిని మనం అడగకపోయినా ప్రభు అద్భుతాలు చేస్తూనే ఉన్నారు. నా మటుకు నేను చెప్పగలను, నేను పుట్టిన దగ్గర నుంచి ఎప్పటి వరకు కూడా ఎన్నో అద్భుతాలు నా ప్రభు నా జీవితంలో జరిగించారు. నేను రక్షణ పొందిన తర్వాత, సేవలోనికి వచ్చిన తర్వాత, సేవా జీవితంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు ప్రభు జరిగిస్తూ ఈరోజున ప్రపంచవ్యాప్తంగా ఈ పరిచయను అభివృద్ధి చేసి అనేక మందిని చేరుకోవడానికి ప్రభు తన సహాయాన్ని అందిస్తున్నారు. నన్ను బలపరచువానేందు నేను సమస్తము చేయగలను అని పౌలు భక్తుడు అన్నట్టుగా దేవుడు మమ్మల్ని బలపరుస్తున్నారు కాబట్టి ఈ రోజున అనేక దేశాల్లో, అనేక రాష్ట్రాల్లో అనేక మందికి దీవెనకరంగా మేము మార్చబడగలిగాం. నిన్ను కూడా దేవుడు అట్టి రీతిలో వాడుకోవాలని, బలపరచాలని ఆయన కోరుతున్నారు. ఆయన ఆశ్చర్యకార్యాలు జరిగించేవారు. హిబ్రూలో పాలా అనే పదం ఉపయోగించబడింది, అనగా ఊహకు మించిన కార్యాలు, బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్, బియాండ్ అవర్ ఇమాజినేషన్. ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు అదే అంటాడు కదా, మనం అడుగు వాటన్నిటికంటేనో, ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికంగా చేయగల శక్తిగల దేవుడు ఆయన. గాడ్ ఈజ్ ఏబుల్. ఆయన సామర్థ్యం కలిగిన వాడు, శక్తి గలవాడు. దేనికంటే అడిగేవి కొన్నే, కానీ ఊహించేవి చాలా ఉండొచ్చేమో, కానీ దేవుడు ఊహించే వాటికన్నా అత్యధికంగా అద్భుతాలు, ఆశ్చర్యకాలు జరిగించగలరు. దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తున్నారు కాబట్టి అనుదినము తన కృపా మహదైశ్వర్యం మన మీద కృమరించి ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నారు కాబట్టి మనము క్రొత్త కీర్తన పాడుడి అనే మాట. అంటే పాత పాటలన్నీ వద్దని కాదు, పూర్వదినాల్లో భక్తులు రాసిన పాటలు లేదా దేవుని ప్రజలు రాసిన పాటలు పాడద్దని కాదు అక్కడ అర్థం. కొత్త కీర్తన అనగా నూతన అనుభవాలతో, నూతనంగా దేవుని స్తుతించడం. ఆయన మన జీవితంలో చేస్తున్న నూతన అద్భుతాలను బట్టి, ఆశ్చర్యకార్యాలను బట్టి అనుదినము కూడా ఆయన స్తుతించే భాగ్యంలోనికి మనం రావాలి. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. వర్షిపింగ్ గాడ్ విల్ డెఫినెట్లీ చేంజ్ యువర్ అట్మాస్ఫియర్ అండ్ ప్రైజింగ్ గాడ్ కెన్ చేంజ్ యువర్ సిచ్యువేషన్. ఏ పరిస్థితిని నువ్వు కృంగిపోవడానికి వీల్లేదు. సవాళ్ళు రావచ్చు నీ జీవితంలో, పెను తుఫాను లాంటి అనుభవాలు రావచ్చు. శిష్యులు ఒకసారి సముద్రం మీద వెళ్తూ ఉంటే భయంకర తుఫాను వచ్చింది. ప్రభువే చెప్పాడు వారిని అద్దరికి వెళ్ళమని. ఆయన చెప్పి పంపించినప్పటికీ కూడా తుఫాను ఎదుర్కొన్నారు వాళ్ళు. కానీ అక్కడ జరుగుతున్న అద్భుతం ఏంటంటే, తన ప్రజలు రక్షించడానికి దేవుడు సముద్రం మీద నడిచి వెళ్ళి తన శిష్యుల్ని కాపాడారు, వారిని లేవనెత్తాడు, అద్దరికి చేర్చిన దేవుడు ఆయన. నీ గమ్యం నువ్వు చేరుకునేటప్పుడు లేదా నీ గమ్య స్థానానికి వెళ్ళే ఆ మార్గంలో ఒడిదుడుకులు రావచ్చు, తుఫానులు రావచ్చు, కానీ నువ్వు నేను గమనించాల్సిన విషయం ఏంటంటే, మన దేవుడు మనతో ఉన్నాడు. ఆయన గాడ్ కెన్ కమ్ టు ఆల్ ఆఫ్ us at any moment to rescue us. మన ఎఫ్లిక్షన్స్లోంచి, మన యొక్క హార్డ్షిప్స్ నుంచి,
మన యొక్క ప్రతికూలతల్లోంచి మనల్ని బయటికి తీసుకురావడానికి ఏ క్షణమైన దేవుడు మన దగ్గరికి వస్తాడు. చాలామంది నేను చూసి ఈ రోజున జాలి పడుతున్నారా? వీరి పరిస్థితి అయిపోయిందని అనేక మంది పెదవిరుస్తున్నారా? ఇక వీరు ఈ మరణ పడక మీద నుండి బయటికి రాలేరేమో అని అందరూ మాట్లాడుకుంటున్నారా? డాక్టర్ రిపోర్టులు కానివ్వండి, మనుషులకు ఆలోచనలు అన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయా? నీ దేవుడు నీ పక్షాన కలిగి ఉన్న ప్రణాళికను నమ్మో. నువ్వు దేవుని బిడ్డ, నువ్వు రక్షణ పొందావు గనుక, ఆయన రక్తంలో కడగబడ్డావు గనుక, క్రీస్తు రక్తము ద్వారా శుద్ధీకరించబడ్డావు గనుక ఆయన నీ పట్ల బాధ్యత వహిస్తున్నాడు. ఆయన గాడ్ కేర్స్ ఫర్ యూ. నూతన నిబంధనలో పేతురు మహాశయుడు అదే చెప్పాడు, ఆయన మిమ్ముని గురించి చింతించుచున్నాడు. అంటే దేవుడు నీ పట్ల బాధ్యత ఉంది ఆయనకి. నేను మర్చిపోలేదు, నేను విస్మరించలేదు. అందరూ నేను వదిలిపెట్టేసేమో. నీ కష్టంలో దేవుడు నిన్ను ఆదుకున్నప్పుడు, నీ ప్రతికూలతల్లో దేవుడు నిన్ను లేవనెత్తినప్పుడు, నీ దుఃఖంలో దేవుడు తన మాటల ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆదరణ ఇచ్చినప్పుడు నువ్వు క్రొత్త కీర్తన పాడే వ్యక్తిగా ఉండాలి. యు మస్ట్ సింగ్ ఎ న్యూ సాంగ్ ఎవ్రీ డే. ప్రభువుని గణపరిచే వ్యక్తిగా ఉండాలి. అంత మాత్రం కాకుండా ఆయన బాహువు ఆయనకు విజయమును కలుగు చేసిన అనే మాట. విజయం కలుగు చేసిందట. అంటే దేవుడు విజయం పొందాడంటే తన ప్రజలు కూడా విజయం పొందినట్టే కదా. యేసు ప్రభు జీవితాన్ని మనం చూస్తే ఆయన ఎక్కడా ఓడిపోయినట్టుగా మనకు కనబడదు. ఏ విషయంలో ఆయన తలదించుకోలేదు. సిలువలో ఒక్కసారి మాత్రం ఆయన తల వంచి తన ఆత్మను అప్పగించారు. మన నిమిత్తం సిలువలో మరణించి ఆయన మన పాప భారాన్ని మోసాడు. ఆయన ఎక్కడ ఓడిపోలేదు. 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచిన ప్రభు విజయవీరుడు. ఆయన విజయం సాధించాడు కాబట్టే ఎల్లప్పుడూ ఆయనకి విజయం కలుగుతుంది. కాబట్టి తన ప్రజలమైన మనకు కూడా దేవుడు విజయాన్ని ఇవ్వగలడు. ఓటమి నిన్ను బాధిస్తుందా? వైఫల్యాలు నిన్ను వేధిస్తున్నాయా? వైషమ్యాలు నిన్ను వెంటాడుతున్నాయా? ఈరోజు దేవుని వైపు చూడు. ఆయన విజయవీరుడు కదా. నీకు నాకు విజయాన్ని ఇచ్చే దేవుడు ఆయన. పౌలు భక్తుడు అదే అంటాడు, అన్నింటిలో మనకు అత్యధిక విజయము మనల్ని ప్రేమించిన వాని ద్వారా కలుగుతుంది అని. అట్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్ ఇన్ గాడ్ హూ లవ్స్ అస్. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీకు అన్నింటిలో అత్యధిక విజయం ఉంది. ఓడిపోయినని బాధపడుతున్నారు రోజుల తరబడి, నెలల తరబడి. లే, ఈరోజులే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు లేవాలి, విజయం దిశగా నువ్వు వెళ్ళాలి. జీవితంలో ఎప్పుడు ఓడిపోవద్దు. ప్రభువును వెంబడించు, ఆయన్ను గణపరుచు, క్రీస్తు వాక్యంలో నువ్వు జీవించు. గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ఈ వాగ్దానాన్ని ఈరోజు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ప్రభు వైపు చూడండి, అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. నీవు మా జీవితాల్లో అద్భుత కార్యములు చేసే దేవుడు. ఆ కారణాన్ని బట్టి మేము నూతన కీర్తన పాడాలి అని తెలియజేసావు ప్రభు. నీ కొందనాలు. మాకు విజయాన్ని ఇచ్చే దేవుడు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే ఓటమిలో ఏడుస్తున్నారో, ఏదో ఒక విషయంలో ఓటమి చెందామని దుఃఖపడుతున్నారో, వారందరినీ మీరు లేవనెత్తండి. విజయం దిశగా వారిని నడిపించండి. అద్భుతాలు చేయండి. స్వస్థత లేని వారికి స్వస్థత ఇవ్వండి. కృంగిపోయిన వారిని లేవనెత్తి నీ మహిమ కొరకు వాడుకోనండి. యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2తో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.